రాజకీయ నాయకులు పాదయాత్రలు ఎక్కడ ప్రారంభించినా ముగింపు పలికేది మాత్రం సిక్కోలు జిల్లా ఇచ్చాపురం పట్టణంలోనే. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ పార్టీ అయినా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతాయి. కానీ నేడు ఇచ్చాపురం మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. గుక్కిడి నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. 10 రోజులుగా కుళాయిలో నీరు రావటం లేదని స్థానిక మహిళలు గగ్గోలు పెడుతున్నారు. బిందెడు నీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ల వద్ద యుద్ధాలే చేసుకుంటున్నారు మహిళలు. ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. దశాబ్దాలుగా ఇవే వెతలు కొనసాగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పరిష్కార మార్గం చూపటం లేదు. 21 వార్డులున్న ఇచ్చాపురం మున్సిపాలిటీలో 15 ఏళ్ల క్రిందటే తాగునీటి కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. నాటి జనాభాకు తగ్గట్లుగా పైప్ లైన్లు అమర్చారు. పట్టణంలో జనాభా పెరిగిపోయింది. 2011 లెక్కల ప్రకారమే 36,000 మంది జనాభా అని చెబుతున్నా ప్రస్తుతం ఆ సంఖ్య 52,000కు పైగా ఉంటుందని అంచనా. అయితే అందుకు తగ్గట్లుగా నీటి సరఫరా లేదు. పట్టణ జనాభాకు రోజుకు సగటున 6 మిలియన్ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం అందులో సగం నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 3 వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా కొన్ని వార్డుల్లోని బావులు పాతాళ లోకం తలపిస్తుందట. పట్టణంలో ప్రభుత్వం వేయించిన 15 బోర్లు సైతం పనిచేయటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ అంతకు మించి బోర్లు మూలకు చేరాయని సమాచారం. ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బహుదా నదిలో ఊట బావులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేపట్టిన తర్వాత రాజావారి తోటలోని రిజర్వాయర్ ద్వారా పట్టణ అవసరాల కోసం 8 లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజు వినియోగిస్తున్నారు. అయితే ఈ నీరు ప్రజల అవసరాలకు ఏ మూలకు సరిపోవటం లేదు. 54.48 కోట్ల రూపాయలు కేంద్ర నిధులతో చేపడుతున్న పైలట్ ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అది పూర్తయితే కానీ పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం లేదు. పురుషోత్తపురం ఏఎస్పేటకు ఏర్పాటు చేసిన పైప్ లైన్లు లీకులయ్యాయి. ట్రయల్ రన్ చేసి వదిలేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అరాకొరగా సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకును నిర్మించి వృధాగా వదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్చాపురం మున్సిపాలిటీకి చోటిచ్చారు. కానీ ఇంతవరకు నీటిని మాత్రం అందించలేదు. దీంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. వైసీపీ 5 ఏళ్ల కాలంలో పట్టించుకోలేదని, దీంతో కూటమి ప్రభుత్వంపైనే మున్సిపల్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు అంటున్నారు. ఉన్న బహుదా నదిలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వడంతో అక్కడ కూడా నీరు లేకుండా పోయింది. మహిళలు తమ సమస్యలను మీడియా ముందు చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మీడియాతో మాట్లాడితే మరుసటి రోజు నుంచి ట్యాంకర్ వద్దకు రావద్దు అంటూ డ్రైవర్లు హుకుం జారీ చేస్తున్నారట. మా కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం, కెమెరా ఆఫ్ చేస్తే ఇదే మాట చెబుతున్నారు. మే చివరి నాటికి తమ పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీలో పన్నులు వసూలుకు అధికారులు టంచనగా ఇళ్ల వద్దకు వెళ్తారు. కుళాయి రావటం లేదని 3 రోజుల నుంచి ట్యాంకర్లు రావటం లేదని అడిగితే సమాధానం చెప్పరు. గ్రీవెన్స్లో చెప్పుకోండంటూ మండిపడుతూ ఉంటారు. వీరిని నాయకులు కంట్రోల్ చేయడం లేదా లేక కావాలని తప్పించుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ కథనం చూసైనా అక్కడి వారి తాగునీటి కష్టాలు కూటమి ప్రభుత్వం తీరుస్తుందని ఆశిద్దాం.